రైతుల కష్టసుఖాలు, రైతులు పండించేటటువంటి రకరకాల పంటలు, లాభ నష్టాలు, అదేవిధంగా చాలా అనుభవం కలిగినటువంటి రైతులతో కూడా మనం మాట్లాడి సిగ్నేచర్ స్టూడియోస్ వేదిక ద్వారా చాలామందికి అనుభవం కలిగేటట్లు వీడియోలు చేయడం అయితే జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మానుకోట జిల్లా ప్రాంతంలో ఇలా ఫీల్డ్ జరుగుతూ ఉంది. ఆ ఫీల్డ్ అసలు ఏంటి, ఇంతమంది జనం ఉన్నారని చెప్పేసి ఆగి పరిశీలించినట్లయితే ఇక్కడ పండిస్తున్న ఇక్కడ ఉన్నటువంటి రైతు గొర్రె నారాయణ గారు, ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, నా తోట మొత్తం చెట్టు తిరిగి చూడు, ప్రతి చెట్టు ఒకేలాగా ఉంటుంది, ప్రతి చెట్టు కాపు ఒకేలాగా ఉంటుంది. నేను ఎకరాకి 40 నుంచి 45 క్వింటాల వరకు నేను ప్రతి ఏటా నేను దిగుబడి తీస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ గ్రామాలు కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులు కూడా ఈరోజు ఇక్కడ వచ్చి మొత్తం కూడా చూడటం అయితే జరుగుతూ ఉంది. మరి ఇక్కడ మనం కూడా గమనించినట్లయితే చెట్టు చాలా నీట్గా ఉంది. ఎదుగుదల కానీ లేకుంటే పూత విషయంలో కానీ కాపు విషయంలో కానీ కాయ రంగు విషయంలో కానీ మచ్చ లేకుండా తాలు లేకుండా ఇట్లా క్రాప్ సెట్టింగ్ కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అన్ని ఈ టైంలో కూడా ప్రతి ఒక్క పంటకు వచ్చేటటువంటి రోగాన్ని కూడా తట్టుకొని ఈరోజు మరి ఆ రైతు నారాయణ గారు ఎట్లయితే సవాలు ఇస్తున్నారో దానికి అనుకూలంగా అయితే ఈ పంట అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఎవరైతే రైతు ఉన్నారో రైతుతో మాట్లాడి మరిన్ని విషయాలు అదేవిధంగా ఆయన యొక్క అనుభవం గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నేను ఒక 20 సంవత్సరాల చేస్తాను. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఓకే అన్న, ఇప్పుడు మీ గ్రామస్తులు మొత్తాన్ని కూడా అడిగినట్లయితే ఇప్పుడు ఎవరైతే మీరున్నారో మీరు ఈ మిర్చి పండించడంలో చాలా దిట్ట అన్నట్లు చెప్తున్నారు. మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఇదంతా మెయింటైన్ చేస్తారంటే ఇక మనం చేసి మన ఒకళ్ళే చేసుకుంటాం. దీన్ని ఇబ్బంది ఉన్నప్పుడు మనసులో పెట్టుకొని చేస్తాం. ఇక కానీ చేసి మాత్రం నార్మల్ గానే చేస్తాం దీన్ని పెద్దగా. అంటే మామూలు విత్తు నాటిన దగ్గర నుంచి కూడా మందులు కొట్టే విధానం కూడా అంటే అందరు కూడా అదే పని చేస్తూ ఉంటారు. మరి మీరెందుకు ఈ మిర్చి పండించడంలో ఎక్కువ దిగుబడి తీస్తూ ఉంటారు? ఇట్లా ఎక్కువ దిగుబడి అంటే మనకు ఉన్నది ఇదే కాబట్టి ఇది చేస్తాం ఎప్పటికీ దిగుబడి. దీంతో అనుభవం ఉన్నది మనకు చేయడం వల్ల. ఓకే, మరి ఈ రోజు మీ గ్రామంలో ఉన్నటువంటి తోటి రైతులు మీతో పాటు మీ చిలక పక్కన ఉన్నటువంటి రైతులు కూడా మీకు ఈ రోజు చిన్నపాటి సన్మానం కూడా చేయడం జరిగింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? చేసేది మనం చేస్తాం కాబట్టి చూసి దీన్ని అందరూ సహకరిస్తారు. ఓకే, ఇప్పుడు మామూలుగా ఈ తోట అంటే ఇంత మంచిగా పండటంలో మీకు ప్రధానంగా కలిసి వచ్చిన అంశం ఏంటి అసలు? మాకు ప్రధానంగా కలిసి వచ్చినది ఏమంటే దీంతోనే మాకు మిర్చితోనే ఉన్నది మాకు ఎక్కువ చేయడం, దీంతో చేసుకుంటాం. ఓకే, అంటే మీరు కొట్టేటటువంటి మందులా లేకుంటే నాటినటువంటి విత్తనమా లేకుంటే ఎట్లా? ఇది ఇత్తనమే, ఇది ఇత్తనే మందులు కాదు కానీ విత్తనం తీరాయి. దీనికి నల్లి గాని ఏదైనా తెగులు గాని ఏది గాని కొద్దిగా ఆశించది. ఓకే, ఇదే విత్తనం వేసారన్న సఫల్ సీడ్స్ వారి సంపద ఇదే ఇస్తున్నాం సీడ్. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా ఈ టైంలో కూడా చాలా మంది ఇప్పుడు పక్క జిల్లాల్లో కూడా ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతంలో కానీ మిర్చి ఎక్కువగా అధికంగా పండించే ప్రాంతాలు కూడా చూసుకున్నట్లయితే ఈ నల్లి ప్రభావంతో కొంత లేకుంటే దోమ అని ఈ పంటకు వచ్చేటటువంటి రోగాలతో తట్టుకోలేక మధ్యలో వదిలేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం అనమాట. అట్లా కూడా ఈ సీడ్ ఎందుకంటే ఈ సీడ్ కొంచెం మంచి రకం. ఇది దోమకు గాని నల్లి గాని పురుగు గాని ఆశిస్తుంది. ఇది బాగుంటది. ఇది సైజు గాని కలర్ గాని బాగున్నది. సీడ్ పర్లేదు, పెట్టుకోవచ్చు రైతులు. ఓకే, ఇప్పుడు మరి ఎకరాకి అంటే మీ గ్రామస్తులు అంటున్నారు ఖచ్చితంగా ఇది ఎకరాకి 40 క్వింటాలు 50 క్వింటాల వరకు కూడా రావచ్చు అని చెప్తున్నారు. మరి వాస్తవానికి మీరు ఇప్పుడు ఇది రెండో కాపా? ఇది రెండో కాపు అండి. ఇది రెండో కాపు ఏరిన. ఇది ఫస్ట్ కాపు ఏరిన, ఇది రెండో కాపు. కానీ వస్తుంది, అంత దిగుబడి వస్తుంది. 40 నుంచి 40 దానికి వస్తుంది ఇది. ఓకే, ఇప్పుడు 40 నుంచి పైన వస్తుంది అంటున్నారు. ఇది ఓకే, ఇప్పుడు మరి పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఎంత వచ్చింది మీకు? పోయిన సంవత్సరం ఇది ఈ సీడ్ పెట్టలే, వేరే పెట్టిన. ఓకే, వేరే పెట్టిన. ఇది బాగున్న సీడ్, ఇది సంపద కొత్త సీడ్. ఇది కొత్త సీడ్ అయినా ఇప్పుడు డౌట్ తోనే వీళ్ళు ఒక 10 ప్యాకెట్లు ఇచ్చారు మాకు. ఓకే, 10 ప్యాకెట్ ఇచ్చారు కానీ మాకు కాసింది ఇది. ఓకే, హైబ్రిడ్ ఇస్తాం. ఓకే, మరి మీ తోటి రైతులకు మరి మీ గ్రామంలో కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి రైతులకు కానీ మరి మీ యొక్క అనుభవంతో మీరు ఇచ్చేటటువంటి సలహాలు ఏంటి? సలహాలు ఇది పెట్టుకోమని చెప్తాను. వచ్చి చూస్తూనే ఉన్నారు అందరూ. ఇది పెడదామని ఖచ్చితంగా అంటారు. గింజలు కూడా మాకు కావాలంటే ఆ డిస్ట్రిబ్యూటర్ మాకు పరిచయం చేస్తే మేము తీసుకుంటాం, మేము పెట్టుకుంటాం అనేది సలహా తీసుకుంటారు. మరి ఇప్పుడు మీరు వేసినటువంటి విత్తనం మరి ఎక్కడ దొరుకుతుంది? అగ్రిమాల్లో దొరుకుతుంది. ఇది ఇది మన మైబాద్. ఎక్కడ షాపు? ఇది వచ్చేసి భీమ్ సాగర్ హాస్పిటల్ పక్కన ఉన్నది హాస్పిటల్. ఆడ దొరుకుతుంది సీడ్.
ఓకే. ఆ ఒక్క షాపులే దొరుకుతుంది ఇది. ఓకే, అంటే నమ్మకంగా అయితే ఇప్పుడు తోటి రైతులు అయితే వేసుకోదగ్గ విత్తనమా? వేసుకోదగ్గ ఇత్తనం చూడరాదండి, ఎడ్లు బాగుంది కాపు, ఓకే. చిక్కడి కాపు, దగ్గర కాపు, సైజు కూడా కాయ సైజు కలరు. మీరు మీరు భరోసా ఇస్తారా? ఓకే ఇస్తా అండి, నమ్మకంగా మా రైతులకు భరోసా ఇచ్చినా నేను వాళ్ళు వచ్చి చూసిపోతున్నారు పెడదామని వాళ్ళు బుక్ చేసుకుంటాము అంటారు గింజలు. గొర్రె నారాయణ వాళ్ళది తోట చూడడానికి వచ్చాము. ఈ సంపద సీడు అందరికంటే చాలా బాగుందండి. ఈ హైబ్రిడ్ మిరప చాలా లాస్ట్ వరకు కాపు కాస్తుంది, మరియు పొడవు గింజ వెయిట్ కూడా చాలా బాగుంది, చాలా క్వాలిటీగా ఉందండి. ఈ కాపు చూస్తే చెట్టు మొత్తం మస్తు, చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. తోట అయితే చాలా బాగుందండి, కాపు నిండా కాయలు ఉన్నాయి. కాయ రెడ్గా ఉంది, పండు కూడా కాయ నిండా గింజలు ఉన్నాయి. చాలా ఫీల్డ్ కి వెళ్ళాను, ఇలాంటి మిర్చి ఎక్కడ చూడలేదు. కొన్ని ఫీల్డ్లలో అంటే చెట్టు చిన్న ఉండడం అలాంటి జరుగుతుంది. ఇది స్టెప్ బై స్టెప్ 3 స్టెప్పులు ఉన్నది చెట్టు. ప్రతి స్టెప్ కి కాయ కూడా చాలా బాగుంది, పొడుగున్నది, కలర్ కూడా బరాబర్ ఉంది. గింజ మొత్తం నిండుగా కాయ నిండుగా గింజలు ఉన్నాయి, చాలా బాగుంది. కింద నుంచి పై దాకా 3 స్టెప్పులు వచ్చింది, బాగుంది కాయ. శుద్ధమని తోటకు మరి ఇప్పుడు మా తోటలు కొంచెం మంచిగా లేదండి, కొంచెం మామూలుగా ఉంది. మేము కూడా వేసాము, ఎకరంన్నర దాకా వేసాము. మరి మా తోట కొంచెం కాయ తక్కువ సైజు వచ్చింది, కొంచెం తక్కువ ఉన్నది. చెట్టు నిండా కాయలు ఉన్నది, ఇట్లా బాగున్నది. రైతుకు వచ్చి అడిగితే రైతు మా లల్లికి తట్టుకున్నది, గుబ్బలకు తట్టుకున్నది, మంచిగా దిగుబడి వస్తుంది. కాయ చెట్టు నిండా కాయ ఉన్నది.